భారతదేశంలో సుమారు 70% పైగా ప్రజలకు ఇంగ్లీష్ రాదు కదా. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఏఐ మోడల్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ చుట్టే తిరుగుతున్నాయి. అవును, అది చాలా పెద్ద సమస్య. రైట్. మరి కోట్లాది భారతీయుల డిజిటల్ భవిష్యత్ ఏంటి అన్నదే ఈనాటి మన లోతైన విశ్లేషణ. ఇంగ్లీష్ రాని వాళ్లకు టెక్నాలజీని దగ్గర చేయడానికి సర్వం ఏఐ ఎలాంటి మార్పులు చేస్తోంది, అలాగే ఇలాంటి మోడల్స్ని నిర్మించడానికి అవసరమైన నైపుణ్యాలను నరేష్ ఐటీ లాంటి సంస్థలు ఎలా అందిస్తున్నాయనేది ఇవాళ చూద్దాం. ఖచ్చితంగా. అంటే ఈ అంశం వెనుకున్న టెక్నాలజీ చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఎంత అద్భుతంగా పనిచేస్తున్నా సరే, మన స్థానిక భాషల దగ్గరకొచ్చేసరికి అవి కొంచెం తడబడుతున్నాయి. ఓకే, దీన్ని కొంచెం విడమర్చి చూద్దాం. అంటే మన ప్రాంతీయ వంటకాన్ని ఏదో విదేశీ భాషలో ఆర్డర్ చేయడం ఎంత కష్టమో, ఇంగ్లీష్ రాని వాళ్ళు ఏఐ వాడటం కూడా అంతే కష్టమని నా ఉద్దేశం. సరిగ్గా చెప్పారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఇది కేవలం భాషా సమస్య కాదు. ఒక రకంగా ఇది ఆర్కిటెక్చర్ స్థాయి సమస్య అని చెప్పాలి. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక చిన్న సందేహం. ఇప్పుడు ఇంగ్లీష్ మోడల్స్ చాలా అడ్వాన్స్ అయ్యాయి గదా. అవును, చాలా అయ్యాయి. మరి ఆ ఇంగ్లీష్ ఏఐని వాడేసి అదిచ్చే సమాచారాన్ని ఆటోమేటిక్గా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే సరిపోతుంది కదా. అంటే మళ్ళీ ఈ సర్వం ఏఐ లాంటి సంస్థలు సొంతంగా మోడల్స్ ఎందుకు తయారు చేయాలి? అంటే అది పైకి వినడానికి చాలా సింపుల్ పరిష్కారంలా అనిపిస్తుంది. కానీ ట్రాన్స్లేషన్ పద్ధతిలో రెండు పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మొదటిది లేటెన్సీ. లేటెన్సీ అంటే ఆ ప్రాసెస్ అయ్యే టైం అంటారా? అవునండి. మనం ఒక ప్రశ్న అడిగితే అది ఇంగ్లీష్లోకి మారి ఆ తర్వాత ప్రాసెస్ అయ్యి మళ్ళీ మన భాషలోకి మారేసరికి చాలా సమయం పడుతుంది. ఇక రెండవది టోకనైజేషన్. టోకనైజేషన్, ఓకే. అవును. ఏఐ భాషలు నేర్చుకునేటప్పుడు వాక్యాలను టోకన్స్గా విడగొడుతుంది. ఇంగ్లీష్ పదాలకు ఇది చాలా ఈజీ, కానీ తెలుగు లేదా హిందీ లాంటి భాషల వ్యాకరణం వేరు కదా. రైట్. మన భాషల స్ట్రక్చర్ చాలా భిన్నంగా ఉంటుంది. ఖచ్చితంగా. అలాంటప్పుడు ఇంగ్లీష్ పద్ధతిలోనే మన భాషను విడగొడితే దాని అసలు భావం, ఆ స్థానిక యాస పూర్తిగా మారిపోయి చాలా రోబోటిక్గా అనిపిస్తుంది. అంటే ఒక పిల్లాడికి తెలుగు నేర్పించడానికి చేతిలో ఇంగ్లీష్ డిక్షనరీ పెట్టి అందులోంచి నేర్చుకోమన్నట్టుందన్నమాట. హాహా, అవును, సేమ్ అలాగే ఉంటుంది. అది అస్సలు వర్కౌట్ అవ్వదు. అందుకే సర్వం ఏఐ ఈ టెక్స్ట్ బేస్డ్ విధానాన్ని కొంచెం పక్కన పెట్టి నేరుగా వాయిస్ పైనే ఎక్కువ దృష్టి పెట్టింది. అవును, మన వాళ్ళు టైపింగ్ కంటే వాయిస్కే ఎక్కువ కనెక్ట్ అవుతారు కదా. వాట్సాప్లో కూడా వాయిస్ నోట్స్ ఎక్కువ పంపుతుంటారు. అక్షరాలా అంతే. ఆ వాయిస్ డేటాతోనే నేరుగా ప్రాసెస్ చేయడం వల్ల గ్రామీణ వినియోగదారులు కస్టమర్ కేర్ లేదా బ్యాంకింగ్ లాంటివి తమ సొంత యాసలో వాడగలుగుతారు, ఎలాంటి ఆలస్యం లేకుండా. భలే చెప్పారు. ఒక తెలుగు కస్టమర్ నేరుగా తెలుగులోనే ఏఐతో మాట్లాడితే ఆ ఎక్స్పీరియన్స్ చాలా న్యాచురల్గా ఉంటుంది. కానీ ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం ఉంది. 2026 నాటికి ఈ ప్రాంప్ట్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టుల అవసరం చాలా పెరుగుతుంది కదా. అవును, విపరీతమైన డిమాండ్ ఉండబోతుంది. మరి ఇదంతే బావుంది, కానీ ఇలాంటి అడ్వాన్స్డ్ స్కిల్స్ని ప్రాక్టికల్గా ఎలా నేర్చుకోవాలి? ఇక్కడ చాలా పెద్ద స్కిల్ గ్యాప్ కనిపిస్తోంది కదా. ఈ అంశాన్ని మనం మరింత విస్తృతంగా పరిశీలిస్తే, కేవలం ఓపెన్ ఏఐ టూల్స్ వాడటం వేరు, ఏఐ మోడల్స్ ఆర్కిటెక్చర్ డిజైన్ చేయడం వేరు. రైట్. అంటే కేవలం ప్రాంప్ట్స్ ఇవ్వడం కాకుండా దాన్ని లోపల్నుంచి బిల్డ్ చేయడం. ఖచ్చితంగా. అందుకే ఇప్పుడు నరేష్ ఐటీ లాంటి శిక్షణా సంస్థల ఆవశ్యకత చాలా ఉంది. ఎందుకంటే జనరేటివ్ ఏఐ కానీ, వాయిస్ డేటా ప్రాసెసింగ్ కానీ కేవలం థియరీ చదివితే రావు. నిజమే, థియరీకి ప్రాక్టికల్కి చాలా తేడా ఉంటుంది. అవును. ఒక మోడల్ను అసలైన భారతీయ భాషల డేటాతో ట్రైన్ చేయటం, ఆ బయాస్ను తొలగించటం, ఇవన్నీ ప్రాక్టికల్ సవాళ్లు. నరేష్ ఐటీ లాంటి సంస్థలు కేవలం కోడింగ్ నేర్పించి వదిలేయకుండా రియల్ టైమ్ ఏఐ ప్రాజెక్ట్స్ పై హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. అంటే భారీ డేటా సెట్స్ను ఎలా హ్యాండిల్ చేయాలి ఇలాంటివి నేర్పిస్తారన్నమాట. అవును. వాళ్ళు అందించే లైవ్ ప్రాజెక్ట్స్, అలాగే ప్లేస్మెంట్ అసిస్టెన్స్ వల్ల విద్యార్థులు నేరుగా వెళ్లి కోర్ ఏఐ కంపెనీల్లో పనిచేసే స్థాయికి వెళ్తాను. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. అంటే సర్వం ఏఐ లాంటి సంస్థలేమో టెక్నాలజీని స్థానికీకరిస్తుంటే దానికి అవసరమైన భవిష్యత్తు నిపుణులను నరేష్ ఐటీ లాంటి సంస్థలు తయారు చేస్తున్నాయి. సరిగ్గా చెప్పారు. భవిష్యత్తులో కేవలం టూల్స్ వాళ్లకంటే ఆ ఏఐని క్రియేట్ చేయగలిగే వారికే అసలైన డిమాండ్ ఉంటుంది. ఓ అలాగా.
ఒకవైపు మన దేశీయ వాయిస్తో ఏఐ ప్రాణం పోసుకుంటుంది, ఆ మరోవైపు దాన్ని నడిపించే నైపుణ్యాలు సిద్ధమవుతున్నాయి. అయితే ముగించే ముందు ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. చెప్పండి. స్థానిక మాండలికాలతో స్వచ్ఛమైన మన గ్రామీణ వాయిస్తో శిక్షణ పొందిన ఈ ఏఐ భవిష్యత్తులో మన సంస్కృతిని ప్రతిబింబిస్తూ స్వంతంగా కథలు లేదా కళలను సృష్టిస్తే అది మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతుందా లేక ఒక కొత్త రూపు ఇస్తుందా? ఆలోచించండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం.